హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లో నేను చేస్తున్న ఫస్ట్ వీడియో అండి ఇది. అండ్ ఈ వీడియో తీయడానికి అయితే ఒక రీజన్ ఉంది. లాస్ట్ వీక్ నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అప్లోడ్ చేశాను. ఇలాంటిదే ఒక పేపర్ కటింగ్ ఆర్ట్. సో దానికి ఒక బ్రదర్ ఏమన్నారంటే, నీకు దమ్ముంటే వీడియోని 3x 4x స్పీడ్లో కాకుండా 1x స్పీడ్లో పెట్టు, నీ టాలెంట్ ఏంటో మాకు కూడా తెలుస్తుంది అని అన్నాడు. అండ్ కొంతమంది అయితే కామెంట్స్ చేసారు, నువ్వు ఫేక్ వీడియో చేస్తున్నావు, మధ్యలో వీడియో అంతా ఎడిటింగ్ చేస్తున్నావు, అంత ఫేక్ టాలెంట్ నీది అని చెప్పేసి కామెంట్స్ చేస్తున్నారు. సో ఎస్పెషల్గా వాళ్ళ కోసం అయితే ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. స్పీడ్ చేంజ్ చేయకుండా వీడియో పెట్టే దమ్ము అయితే నాకుంది బ్రో, ఎందుకంటే ఫేక్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా, ఫార్వర్డ్ చేయకుండా ఓపిక్గా ఎండ్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది నేను వీడియోని ఫేక్ చేస్తున్నానా, మీ ముందే కట్ చేస్తున్నానా లేదా పేపర్ని అనేది. ఎండ్ వరకు ఓపిక్గా చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. నేను ప్రతిసారి ఎందుకు వీడియోని 4x స్పీడ్లో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ ఆర్ట్ చేయడానికి నాకు మ్యాక్సిమం ఒక 30 to 45 minutes టైం పడుతుంది. సో అంత లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తే ఎవరు చూడరు. ఎవరు ఎందుకు, మీరే చూస్తారా చెప్పండి? ఒక వీడియో 40 minutes ఉంటే ఓపెన్ చేసి చూస్తారా? లేదు కదా, స్కిప్ చేసేస్తారా వీడియోని? సో కాబట్టి అంత పెద్ద వీడియో పెడితే వాచ్ టైం కూడా రాదు యూట్యూబ్లో. కాబట్టి నేను నా వీడియోని కొంచెం 4x స్పీడ్లో చేంజ్ చేసి అప్లోడ్ చేస్తాను. దానికి మీరు ఎందుకు ఫేక్ అంటున్నారో నాకు తెలియట్లేదు. సో స్పెషల్గా అయితే మీకోసమే పెడుతున్నాను ఈ వీడియో ఈరోజు. అది కూడా స్పీడ్ చేంజ్ చేయకుండా ఒరిజినల్ స్పీడ్లో 1xలో పెడితే ఈ వీడియో నాకు 20 minutes దాకా వస్తుంది. సో కొంచెం లాంగ్ అవుతుంది వీడియో అని చెప్పేసి నేను 1.5x స్పీడ్లో పెట్టాను. మీరు కావాలంటే ఈ వీడియోని 1xలో చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే 0.5xలో చేంజ్ చేసుకొని చూస్తారా, మీ ఇష్టం. అది కూడా కాకపోతే మీరు జూమ్ చేసుకొని కూడా చూడవచ్చు ఈ వీడియోని. నేను కట్ చేస్తున్నానా లేదా పేపర్ మీకే తెలిసిపోతుంది. అండ్ కొంతమంది ఎడిట్ అంటున్నారు. అసలు వీడియో ఎడిట్ చేస్తే తప్పేంటో నాకు తెలీదు. ఎందుకంటే ఒక వీడియో అట్రాక్టివ్గా కనిపించాలంటే ఎడిట్ పక్కా చేయాలి బ్రో. వీడియో కానీ, అండ్ లైటింగ్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆడియో కానీ, ఇలాంటివన్నీ ఎడిట్ చేస్తేనే ఫైనల్గా మనకి ఆ వీడియో అనేది అట్రాక్టివ్గా వస్తుంది అవుట్పుట్. సో దానికి ఎందుకు ఎడిట్ చేస్తున్నావు అది ఇది అని అంటున్నారు. నాకు తెలీదు ఎందుకు అంటున్నారు అలాగా. అండ్ నేను దానికి కూడా మీకు రీజన్ చెప్తాను. ఎందుకంటే కొన్ని చోట్ల నా రీల్స్లో మీరు చూస్తే కొన్ని పార్ట్స్ దగ్గర వీడియో కట్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర ట్రిపాడ్ లేదు బ్రో, నా వీడియోస్ నేను రికార్డ్ చేసుకోవడానికి. నా వీడియోస్ రికార్డ్ చేయడానికి మా సిస్టర్ నాకు హెల్ప్ చేస్తుంది. సో ఎవ్రీ టైం నేను ఇలాంటి ఆర్ట్ చేసినప్పుడు తనే నాకు అంతా రికార్డింగ్ చేసి పెడుతుంది. ఇంత పెద్ద వీడియో అన్ని మినిట్స్ నిల్చొని తీయాలి అంటే పాపం తనకు కూడా హ్యాండ్స్ పెయిన్ అవుతాయి కదా. సో మధ్యలో బ్రేక్స్ తీసుకుంటుంది అనమాట. సో ఏమవుతుందంటే నాకు వీడియోస్ అన్ని పార్ట్స్గా వస్తున్నాయి. నేనేం చేస్తాను అంటే ఆ పార్ట్స్ వీడియోస్ని అన్నిటిని ఒకే దగ్గర కొంచెం లాంగ్ వీడియోలాగా చేసి ఎడిట్ చేస్తాను. దానికి మీకు చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే నేను మధ్యలో వీడియోస్ని యాడ్ చేస్తున్నట్టు మీకు కనిపిస్తుంది. దానివల్ల మీరు దాన్ని ఫేక్ అనుకుంటున్నారు అంతే. ఈ ఆర్ట్ నేర్చుకోవడానికి నాకు 1 year పట్టింది బ్రో. 1 year నుండి నా క్రియేటివిటీ, ఐడియాలజీ అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. నేను కూడా నా ఓన్గా అయితే నేనేం నేర్చుకోలేదు, నేను కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. కొన్ని ఆర్ట్ వీడియోస్ చూసి అందులో కొంచెం నా ఓన్ బ్రెయిన్ యూజ్ చేసి నేర్చుకున్నాను. నేనేదో నా హ్యాపీనెస్ కోసం నా టాలెంట్ వేరే వాళ్ళకు కూడా తెలియాలని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తే అది చూడలేక కొంతమంది ఎంకరేజ్ చేయడం మానేసి నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకు బ్రో నెగటివ్ కామెంట్స్ పెట్టి డిస్కరేజ్ చేస్తారు? నెగటివ్ కామెంట్స్ పెట్టినా పర్లేదు, నేను లైట్ తీసుకుంటాను. కానీ నా టాలెంట్ని ఫేక్ అన్నారని ఒకే ఒక రీజన్ వల్ల ఈ లాంగ్ వీడియో పెడుతున్నాను, అది కూడా ఒరిజినల్ స్పీడ్తో. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నమ్మకం రావాలని అంతే. లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది. మీ ముందే డైరెక్ట్గా పేపర్ కట్ చేస్తున్నాను. ఫేక్ అని కామెంట్స్ పెట్టిన వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా? ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ కనిపించేలా వీడియో చేస్తే ఒక్కరైనా అడుగుతారా తనని ఎందుకు ఇలా చేస్తున్నారు అండ్ ఇలా చేయడం తప్పని ఒక్కరైనా చెప్తారా బ్రో? లేదు కదా. అలాంటి వాళ్ళకి 1M ఫాలోవర్స్, 1M లైక్స్, 1M వ్యూస్ ఉంటాయి. కానీ జెన్యూన్గా ఎలాంటి షో ఆఫ్ చేయకుండా తనలో ఉన్న క్రియేటివిటీ 10 మందికి తెలియాలని వీడియోస్ చేస్తే ఎందుకండి ఎంకరేజ్ చేయరు? నన్ను ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, బట్ ఫేక్ అని మాత్రం అనకండి. ఫేక్ అన్న వాళ్ళకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను బ్రో.
నా ఆర్ట్ని ఫేక్ అని అన్నవాళ్ళు 10 మంది అయితే, అదే ఆర్ట్ని సూపర్ గ్రేట్ అన్నవాళ్ళు 1000 మంది బ్రో. సో ఆ 10 మంది ఏదో అన్నారని చెప్పేసి ఆర్ట్ మీద నాకున్న ఇంట్రెస్ట్ నేను పోగొట్టుకోలేను. కొంతమంది అడిగారు అక్క విరాట్ పిక్ వేయ అని. సో విరాట్ ఫ్యాన్స్ అందరి కోసం ఈరోజు ఈ లాంగ్ వీడియో చేస్తున్నాను. అండ్ కొంతమంది అడిగారు నిజంగానే పేపర్ కట్ చేస్తున్నారా, అండ్ మాకు కూడా కొంచెం చెప్పండి ఎలా చేస్తున్నారో, మేము కూడా నేర్చుకుంటాము, కొంచెం వీడియోని స్లోగా అప్లోడ్ చేయండి అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళందరి కోసం ఒరిజినల్ వీడియో అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో చూసేయండి. ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చేసుకోండి. మీ ఫేవరెట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ ఆర్ లేదా స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ నేమ్స్ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వాళ్ళని కూడా ఇలాంటి పేపర్ కటింగ్ ఆర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే పక్కా లైక్ చేయండి, మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, ఇది కూడా ఫేక్ అని అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి, వాళ్ళకు కూడా రీజన్ చెప్తాను. యాక్చువల్గా నాకు యూట్యూబ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు గైస్. నేను ఎప్పుడైనా సరే నా ఆర్ట్స్ పెయింటింగ్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను వీడియోస్. సో ఆ బ్రదర్ ఏదో అన్నారు అనేసి ఈరోజు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీ వల్ల ఒక ఐడియా వచ్చింది. ఇప్పటి నుంచి నా వీడియోస్ అన్నిటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు సపోర్ట్ చేయకపోతే అసలు సక్సెస్ అవ్వదు. సో సపోర్ట్ చేయండి, టాలెంట్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ బిలో. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. విరాట్ పిక్ మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో ఆర్ట్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇస్తున్నాను. సో ప్లీజ్ ఫాలో మీ. అండ్ మీరు ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ ఆర్ మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరైనా ఇలాగా ఆర్ట్స్ వేయాలని అనుకుంటే కామెంట్ చేయండి, పక్కా వేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.